వ్యూవర్స్, సినీ నటి కల్పికపై ఆమె తండ్రి గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తన కుమార్తె ఆరోగ్యం బాగుండడం లేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా సినీ నటి కల్పిక తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారితీస్తోంది. తాజాగా తన కుమార్తె కల్పిక మానసిక పరిస్థితి బాగోలేదంటూ తండ్రి గణేష్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. కోర్టు ఆదేశాల మేరకు కల్పికకు ట్రీట్మెంట్ అందించే విధంగా చూస్తామని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు పోలీసులు. కూతురు మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించడంలో సాయం కోరుతూ నటి కల్పిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన కుమార్తె తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోందని, ఆమె తనకు, తన కుటుంబానికి, ప్రజలకు ముప్పు కలిగిస్తుందని తండ్రి గణేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిక గతంలో చికిత్స కోసం పునరావాస కేంద్రంలో చేరిందని తండ్రి గణేష్ గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం ఆమె మానేసింది అన్నారు. దీని ఫలితంగా కల్పిక తరచుగా నిరాశగా ఉంటోందన్నారు. ఆమె ప్రవర్తన దూకుడుగా ఉంటోందని, బహిరంగంగా ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. తన కూతురి విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన పోలీసుల్ని అభ్యర్థించారు. కల్పిక భద్రత, ఇతరుల శ్రేయస్సు కోసం ఆమెను తిరిగి పునరావాస కేంద్రంలో చేర్పించాలని, సాయం చేయాలని పోలీసులను కోరారు. నటి కల్పిక వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తన చేష్టలతో నాన్సెన్స్ చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కారణంగా ఎదుటి వారితో ఆమె గొడవలు పెట్టుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. నెల రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ పబ్లో అర్ధరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి మొయినాబాద్లో ఉన్న ఓ రిసార్ట్లో హడావిడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న రిసార్ట్కి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా వచ్చిన కల్పిక రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్పై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డు విసిరేయడం, రూమ్ తాళాలను మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డయ్యాయి.